బాయ్ బాయ్ బాయ్. ఇక్కడ నుంచి కనిపిస్తున్న అవన్నీ దొడ్లేరు చెరువు కిందనే ఉండేవండి. ఇవి చెరువు ప్రాంతము. ఇదంతా తాగునీరు కోసం నిర్మించిన చెరువు అండి ఇది. అటువైపు దీని అవతల వైపు కనిపించేది కూడా అది కూడా తాగునీరుకే. ఈ దొడ్లేరు శ్రీవారి కింద ఇవన్నీ తాగునీరు కింద నిర్మించిన చెరువులు. ఈ పంట పొలాలన్నిటికీ ఈ చెరువు నీరే సాగునీరుగా ఉపయోగిస్తారండి. అలాగే గతంలో పూర్వము కనిపించే ఆ కొండే ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ నివసించడానికి ఉపయోగపడిన కొండండి. అక్కడే నివసిస్తూ ఉండేవాళ్ళందరూ. ఎందుకంటే సాగరు ప్రాజెక్ట్ లేకముందు, అంతకుముందు ఇంకా ఎన్నో ప్రాజెక్టులకు ఇప్పుడు ప్రాజెక్టులు కట్టేసి ఉన్నారు. ఆ ప్రాజెక్టులు లేనప్పుడు అప్పుడు వచ్చే వరదలకి ఇవన్నీ మునిగిపోయాయి అన్నమాట పొలాలన్నీ. అలా మునిగిపోతున్న టైంలో ఈ జనాలందరూ ఏంటంటే అప్పుడులో ఆ కొండెక్కి ఆ కొండ మీదే నివసించే వాళ్ళందరూ. ఇవన్నీ లోతట్టు ప్రాంతాలేనండి. వర్షాలు భారీగా కురిసినప్పుడు ఇవన్నీ మునిగిపోతాయి. ఇప్పుడు జనాలు నివసించడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని ఆ దూరంగా కనిపించే కొండే అందరికీ నివాస ప్రాంతంగా, అక్కడ పైన కట్టడాలు ఉన్నాయండి, రాతి కట్టడాలు. పైన నివసించడానికి యోగ్యకరంగా అన్ని నివాస గృహాలు కూడా ఉన్నాయి. అంతకుముందు ఆ కొండపైన రాజులు కూడా నివసించే వాళ్ళని చెప్తున్నారండి. అంటే అప్పుడు గుర్రాలు కట్టుకోవడానికి గుర్రాల చావిళ్ళు కానీ, మనుషులు నివసించడానికి వసతులు కానీ, చెరువులు కానీ, పంట భూములుగా ఉపయోగించుకోవడానికి పంట పొలాలు కానీ అవన్నీ ఉన్నాయండి పైన. అక్కడ శివాలయం కూడా ఉంది పురాతన కాలం నుంచి. ఆ శివాలయం కోసం రోజు కింద నుంచి ఇప్పుడు కూడా కొంతమంది బ్రాహ్మణులు వెళ్ళి డైలీ పూజ చేసుకుని వస్తుంటారండి. ఆ కొండ మీద నుంచి ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలన్నీ కనిపిస్తాయండి ఆ కొండ ఎక్కితే. సాగర్కి ఆ కొండకి సరి సమానం ఉంటుందండి. ఇక్కడ నుంచి అంతకుముందు భూతద్దాలు పెట్టి చూస్తే బయోస్కోప్లో సాగర్ ప్రాజెక్టు ఆ కొండ సరి సమానంగా ఉంటుందండి. ఇదండి ఆ కొండ చరిత్ర. ఒకరోజు వివరంగా వివరిస్తాను, ఇప్పుడు చూద్దురు కానీ కొండెక్కి.